పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యువ నాయకుడు గడ్డం వంశీని ఆశీర్వదించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి నియోజకవర్గంలో భూపాల్పల్లి జిల్లా మలహర్ మండలంలో తాడిచెర్లలో ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్లో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలో ఇప్పటికే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు, సబ్సిడీ వంట గ్యాస్ తదితరవి అమలు చేసిందన్నారు. త్వరలో ఇందిరమ్మ ఇల్లు, అర్హులకు రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ తదితర పథకాలు అమలు చేస్తుందన్నారు. ఆగస్టు 15వ తేదీన రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశాం. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉపాధి హామీ పని దినాల పెంపుతో పాటు వేతనాల పెంపుదల చేస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తాయని చెప్పిన మీరందరూ బస్సు ప్రయాణం చేసిండ్రా లేదా? అవగారు ఇంటికి పోయినరా భర్త మీద అలిగి? ఈరోజు నేను చెప్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఉచిత బస్సు ప్రయాణం మహిళా సోదరిమణులకి ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆర్టీసీ బస్సులో తిరుపతికి పోవాలనుకున్నా, వేములవాడ పోవాలనుకున్నా, మొన్న మేడారం జాతర అయింది. చాలా మంది మేడారం జాతరకు కూడా ఉచితంగా పోయింది. ఈరోజు పిల్లలు వివిధ ప్రాంతాల్లో చదువుతూ ఉంటే వారిని చూడటానికి ఉచిత బస్సు ప్రయాణం కలిగించింది కనుక భర్త పైన కుటుంబం పైన ఆధారపడకుండా స్వేచ్ఛతో పోవాల్సిన హక్కుని కల్పించినాం. ఈరోజు నేను చెప్తా ఉన్నా, రెండో అంశం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి పార్లమెంట్లో అని. ఈరోజు నేను చెప్పిన ఇదే కరెంటు ఛార్జీలు పెరిగినాయి. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఏమలా కట్టుకోలేని పరిస్థితుల్లో ఆ రోజు కరెంటు బిల్లు వస్తే మనమందరం కూడా ఈరోజు పక్క ఇంటికి పోయాం, లేకుంటే తెలిసిన స్నేహితుడి దగ్గరికి పోయాం, చుట్టాలను పక్కలను అడిగి కరెంటు కట్ చేస్తాడేమో ఆ కరెంటు ఓడని కరెంటు బిల్లు కడతా ఉంటుంది. ఇబ్బంది పడతా ఉన్నా ఆ కరెంటుకు సంబంధించిన బిల్లు విషయంలో నిర్భయంగా ఉండండి. కాంగ్రెస్ పార్టీ వస్తుంది. 200 యూనిట్